సింధూర అయితే పువ్వులు కోస్తూ ఉంటుంది. అలా పువ్వులు కోస్తూ చంటి ఇటురా, నాకు ఆ పువ్వులు అందడం లేదు, నాకు కొంచెం అందివా అనేది అంటూ ఉంటుంది. ఇక చంటి అయితే ఆ పువ్వుల్ని తెంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎగురుతూ ఎగురుతూ అలా తెంపడానికి చూస్తూ ఉంటాడు. అలా తెంపుతున్న చంటిని చూసి మురిసిపోతూ ఉంటుంది సింధూర. ఇక అమ్మయ్య గారు అలా కాదా అని చెప్పి చంటి అయితే మోకాళ్ళ మీద నిలబడుతూ ఉంటాడు. అలా నిలబడి ఇప్పుడు నా మీదకి ఎక్కండి, అలా అయితే మీకు పువ్వులు అందుతాయి అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే సింధూర తన కాలు మీద మోకాళ్ళ మీద కాలు పెట్టి నిలబడి పువ్వులు తెంపడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. అలా ట్రై చేస్తూ సింధూర పువ్వులనైతే అందుకుంటూ ఉంటుంది. అలా అందుకుంటూ పువ్వుల్ని తెంపుతూ చాలా సంతోషం పడుతూ అలా పువ్వులు తెంపుతూ ఉంటుంది సింధూర. అది చూసి చంటి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక పెళ్ళికొడుకు ఆడిన మాటలకి కోపంతో రగిలిపోతున్న చంచలమ్మ దగ్గరికి అయితే చాముండి వాళ్ళ బావ వచ్చి ఇలా అన్నయ్య వచ్చి ఇలా అంటూ ఉంటాడు. పెద్దమ్మ అనేది అంటూ ఉంటాడు. ఏంటి అని అంటే, నేను సింధూరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటాడు. అలా అంటూ నేను మీకు ఆ విషయం చెప్పడానికి ట్రై చేశాను, కానీ మీరు ఏమనుకుంటారో అని భయమేసి చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలం అయితే చాలా కోపంగా అలా చూస్తూ ఒకసారిగా లేచి నిలబడి తనతో అయితే మాట్లాడడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే పువ్వులు కోస్తూ కాలు జారి అయితే పడిపోతూ చంటి మీద అయితే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోతూ చంటికాస్ అయితే ఓరగా చూస్తూ ఉంటుంది సింధూర. అది చూసి చంటి అయితే కంగారు పడుతూ ఉంటాడు.